ఈరోజు రామంతపూర్లో ఉన్న ఆయుష్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరు కలిసి స్టైఫండ్ ఇంక్రిమెంట్ కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అయితే ఈ పోరాటం దేనికంటే ఇండియాలో ఎవరైనా డాక్టర్ కావాలంటే రాయాల్సిన పరీక్ష ఏంది? నీట్ పరీక్ష రాస్తారు. వీళ్ళు కూడా అట్లనే నీట్ రాసి వచ్చారు. వీళ్ళకి సపరేట్గా ఏం స్టేట్ ఎగ్జామ్ పెట్టలేదు. సో డాక్టర్స్ అందరికీ సేమ్ స్టైఫండ్ కావాలనేది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. అయితే మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు వేరియేషన్స్ ఉన్నాయి. ఢిల్లీలో లక్ష 1,10,000 సంథింగ్ ఉన్నది. తర్వాత కేరళలో 50,000 60,000 ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో 60,000 ఉన్నది. పక్కన ఆంధ్రప్రదేశ్ 60,000 ఉన్నది. మన దగ్గర 30,987 రూపాయలు చిల్లర ఉన్నది. ఎందుకు ఈ వివక్షత అని అడుగుతున్నారు వీళ్ళు. మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు? మంత్రి, ఎవరైతే మంత్రులు ఉన్నారో, కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైతే హెల్త్ మినిస్టర్ ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఉత్తా పనులకంటే కూర్చోలేరు. వీళ్ళందరూ 5వ రోజు సమ్మె నడుస్తున్నది. వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే వీళ్ళకి దిక్కేవారు. ఇప్పుడు వీళ్ళు నిజంగానే మీరు అన్నట్టు ఒక స్టేట్ బోర్డ్ ఎగ్జామ్ రాసి వచ్చుంటే, లేకుంటే స్టేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి వచ్చుంటే మీరు అరే వాళ్ళు నీట్ రాసిర్రు మీరు ఎందుకు అని చెప్పి మీరు ప్రశ్నించిన ఒక అందం సన్నం ఉంటుంది. కానీ వీళ్ళు నీట్ రాసిర్రు, అందరితో పాటు వీళ్ళు ఉన్నారు. మళ్ళా దాదాపుగా 4.5 లక్షల కోట్లు తెలంగాణ ట్యాక్స్ రూపంలో సెంట్రల్ కడుతుంది. అందులో వీళ్ళకి ఇవ్వడానికి ఎందుకు మనసు రావట్లేదు? ఇప్పుడు ఈ తెల్లకోట లేకుంటే మీరు బతుకుతారా? మేము బతుకుతామా? ఇప్పుడు 4 పిల్లలు ఉన్నాయి డెమోక్రసీకి. 5వ పిల్లలు వీళ్ళు. ఈ 4 పిల్లలు కరెక్ట్ పనిచేయాలంటే వీళ్ళు కరెక్ట్ గా మనకి వైద్యం చేస్తేనే మనం బతకగలుగుతాం. సో మినిమం బేసిక్ సెన్స్ లేకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం మంచిది కాదని తెలంగాణ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో వీళ్ళని పిల్లల్ని కొంతమంది పిలిచి వీళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చారు హెల్త్ మినిస్టర్కి ఇస్తాను. ఫైనాన్షియల్ మినిస్టర్ దగ్గర పోతున్నాడు, ఫైనాన్షియల్ మినిస్టర్ దగ్గర పోతున్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇట్లా తిప్పుడు అవుతుంది. కానీ ఎంత హార్డ్లీ ఒక 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు వేసుకో, ఏమవుతుంది? మీ మంత్రులు అది హెలికాప్టర్లలో తిరుగుడు కంటే ఎక్కువనా ఈ బడ్జెట్? ఇవన్నీ సొమ్ము ఇది, మా సొమ్ము మేము అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైన డిమాండ్లకి మద్దతుగా మేము జూనియర్ అడ్వకేట్స్ మేమున్నాం. సీనియర్ అడ్వకేట్ అన్న సుబ్బన్న ఉన్నాడు. తర్వాత విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బంది కలగడం కాకుండా అకాడమిక్స్ ఆగిపోతున్నాయి, అటు వైద్యం కూడా ఆగిపోతున్న సమయంలో ఎందుకు అధికారులు ఎందుకు స్పందించట్లేదు అంటారు? అదే అన్న, ఇప్పుడు నేను చేయాల్సిన పనిని నా దగ్గరకు వస్తే నేను కాదు ఆయన కాడికి తిప్పుతున్నారు. చేయడానికి సుముఖంగానే ఉన్నారు చెప్తూనే చేస్తలేరు పని. మేమేమంటున్నామంటే చేసేయండి, అది మీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేసేయండి, ఈ గొడవ వస్తుంది కదా అని మేమంటున్నాం. ఎన్ని రోజులు ఇంకా ఈ ఎన్ని రోజులు అంటే ఇక ఇచ్చే వరకు పోరాడతాం ఖచ్చితంగా. వీళ్ళ సపోర్ట్ ఆ తెల్లకోటుకి నల్లకోటు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది జ్యుడిషియరీ ఈ తెల్లకోటు నల్లకోటు చేసే యుద్ధంలో ఖద్దరికి కాళ్ళు వణుకుతాయి ఖచ్చితంగా. అందరికీ గుడ్ మార్నింగ్, అలాగే జై భీమ్. ఈరోజు మేము జూనియర్ అడ్వకేట్స్గా మా వంతు సహాయంగా మా సోదరులైన హోమ్ మేకర్ స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ అయిన వాళ్ళకి స్టైఫండ్ కోసం వాళ్ళు చేస్తున్న కొన్ని రోజుల నుంచి నిర్విరామంగా చేస్తున్న ఈ మౌన పోరాట దీక్షకు కానీ వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు మాతో తెలియజేయడం వల్ల మా వంతు సహాయంగా ఇది వాళ్ళకు జరగాల్సిన న్యాయం. ఎందుకంటే దేశంలో న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మరియు పోలీస్ వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్, ఈ 5 కరెక్ట్గా ఉండాలి. ఈ 5 కరెక్ట్గా లేనప్పుడు దేశం అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మనం దేశాన్ని ముందుకు నడిపించడం. అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలి అనుకునే ఈ దేశంలో ఇట్లాంటి వివక్షలు మరీ ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి చూసుకుంటే విద్యార్థుల మీద, లేకపోతే నిరుద్యోగుల మీద, లేకపోతే రైతుల మీదనే ఉంటున్నాయి తప్ప ఇంకా ఏ విషయంలో ఉండట్లేవు. ఇలాంటి సమయంలో వాళ్ళు 24 గంటలు ఏ ఎమర్జెన్సీ వచ్చినా, వాళ్ళకి పేషెన్స్ ఉన్నా లేకున్నా, వాళ్ళకి ఎలాంటి పర్సనల్ లైఫ్ ఉన్నా అన్ని పక్కకు పెట్టి నిర్విరామంగా మనకు వైద్యం అందిస్తూ ఉంటారు. ఎన్నో హాస్పిటల్స్లో చూస్తూ ఉంటాం. మనం పేషెంట్గా పోయి కూడా మనకి టైంకి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మనం అక్కడ గొడవ చేస్తాం. మనం ఎంత గొడవ చేసినా, ఎన్ని మాటలన్నా కూడా వాళ్ళు పేషెంట్స్తోని పేషెంట్కి అర్థమయ్యేలా మెల్లగా నిదానంగా వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్ని 24/7 వాళ్ళ ఒక చెప్పాలంటే ఒక పర్సనల్ లైఫ్ అంటూ వాళ్ళు ఉండదు. వాళ్ళు త్యాగం చేసుకొని మరి ఈ ఫీల్డ్లోకి వస్తారు. అదొక ప్యాషన్గా తీసుకొని వస్తారు. ఇప్పుడు ఎట్లా అయితే పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఏం చెప్తారు? మేము వచ్చేది సమాజ సేవ చేయడానికి. మీకంటే పెద్ద సమాజ సేవ వాళ్ళు చేస్తున్నారు ఈరోజు. అలాంటి స్టూడెంట్స్కి ఒక కష్టం వచ్చి మాకు ఇది సరిపోవట్లేదు, మేము మా జీవన విధానానికి కానీ, మేము చదువుకోవడానికి కానీ, మాకు ఎక్విప్మెంట్స్ కానీ, మా లైఫ్ స్టైల్ కానీ సరిపోవట్లేదు, కొంచెం చేయండి అంటే ఇన్ని రోజుల నుంచి ఏంటి ఇంత నిర్లక్ష్యంగా ఉండడం కూడా ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం,
ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు ఎవరికన్నా ఆపొచ్చు. మా ఇప్పుడు విద్యార్థుల స్కాలర్షిప్లు ఉన్నాయి, ఆపిరు. దానివల్ల పెద్ద ప్రాబ్లం లేకపోవచ్చు, మెల్లగా దాన్ని చేయొచ్చు. దానికి ఇలాంటి వైద్యులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా ఇన్ టైం చేయకపోతే వాళ్ళు ఒక రోజు బైఠాయిస్తేనే ఒక రోజు దగ్గర 1000 మంది పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒక్క పేషెంట్ చనిపోయినా కూడా అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల చనిపోయినట్టయితే అది వాళ్ళకు కూడా ఏంటిది, వాళ్ళకి ఒక బ్లాక్ మార్క్ ఉంటుంది. మేము ఆ రోజు ప్రొటెస్ట్ కూర్చోవడం వల్ల ఒక పేషెంట్ ని కాపాడుకోలేకపోయినాము, వాళ్ళకు కూడా ఒక రిగ్రెట్ ఉంటుంది. అట్లాంటి రిగ్రెట్స్ అనేవి ప్రభుత్వానికి ఉండొద్దు, వాళ్ళకు ఉండొద్దు. ఇక్కడ ఏంటిది, కామన్ పీపుల్ కూడా సఫర్ అవ్వద్దు అంటే ఎట్టి పర్సన్ అయినా ఇలా ఈ హోమియోకేర్ స్టూడెంట్స్ యొక్క వాళ్ళ డిమాండ్స్ అన్నిటి మీరు తక్షణమే మీరు కూర్చొని వాళ్ళతో చర్చలు చేసి, ఆ చర్చలు కూడా ఫలితంగా వాళ్ళకి ఏంటిది, ఈరోజు సోమవారం రోజు మీరు మీ అడ్మినిస్ట్రేషన్ రేపు ఆదివారం బంద్ ఉంటుంది అనుకుంటే సోమవారం రోజు బోనాలు శుభవార్తగా తెలంగాణ మొత్తం యావత్ ప్రజానీకం గర్వంగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న బోనాల పండుగ సందర్భంగా వాళ్ళందరికీ ఒక శుభవార్త తెలియజేయండి. మేము స్టైఫండ్ పెంచుతున్నాం, వాళ్ళ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తున్నాం అని చెప్పేసి ఈ వైద్య విద్యార్థులు అందరి ముఖాల్లో సంతోషాలు చూడాలంటే మీరు బోనాల రోజు, ఆ శుభకార్యం రోజు, శుభ పనికి మీరు ముందుకు రాండి. మేమందరం ఆ తెల్లకోటకి నల్లకోట ఎప్పుడు అండగా ఉంటది, ఈ రెండు అండగా ఉండి వాళ్ళు అవతలే అది ఏ కోట అయినా, అది ఎవరైనా, కర్దరైనా, కాకి అయినా, ఎవరైనా సరే మేము ఉపేక్షించము. ఇక నుంచి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా నల్లకోట వాళ్ళు తెల్లకోటగా సంఘీభావంగా ప్రతి అడుగులో మేము ముందుండి నడిపిస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్.